సీఎం తొలి సంతకం చేసిన ఫైల్ మాయమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ మాయమైన ఫైల్ కోసం సిట్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం తొలి సంతకం చేసిన ఫైల్కు విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీ గ్యారంటీలకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని అట్లాగే పవిత్ర సభని అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటుంది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. 10 ఏళ్లలో నేను చెప్పలేదు, మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. 6.5 లక్షల కార్డులు 2014 నుంచి 2023 వరకు ఇచ్చినాము అనే మాట నేను చెప్పలేదు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీ సివిల్ సప్లైస్ మినిస్టర్తో విభేదిస్తున్నారా? నాకైతే తెలియదు అధ్యక్ష. మీరు కూడా దయచేసి ఇట్లాంటి కరెక్ట్ చేయాలి అధ్యక్ష. సభలో మంత్రులు చెప్పిన మాటలకే విలువ లేకపోతే గౌరవ అధికార పార్టీ సభ్యులు మంత్రుల మాటలకు కూడా విలువ లేకుండా మాట్లాడుతుంటే అబద్ధాలను పదే పదే వల్ల వేస్తే ఎవరికి లాభం అధ్యక్ష?